ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటివరకు 28 శ్లోకాల నామార్థాలు తెలుసుకుని గ్రహించే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇవాళ 29వ శ్లోకంలో ఉన్నటువంటి నామముల యొక్క అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసు నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. శ్లోకపరంగా సుభుజః దుర్ధరః వాగ్మి మహేంద్రః వసుదః వసుః నైకరూపః బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః. సుభుజః. సుభుజః అంటే శోభాయమానమైనటువంటి భుజ సంపద కలిగిన వాడు. ఎందుకు అంత గొప్పతనం ఆయన భుజములకు అని అంటే, ఆ భుజముల ద్వారానే తన అభయ వరద హస్తములతో లోకాన్నంతా కూడా కటాక్షిస్తూ వస్తున్నాడు. అలాగే ఆ భుజ బలముతోనే జగద్రక్షకుడే ఈ సృష్టినంతా కాపాడుతున్నాడు. రెండిటికి ఆ భుజ సంపద, ఆ భుజ బలమే సాధనంగా ఉంది. కాబట్టి మరి పాపాత్ములను శిష్టించాలంటే భుజబలం కావాలి. అలాగే వారి నుండి మంచివారిని శిష్టులని కాపాడాలన్నా కూడా వారికి అండగా ఉండడానికి మరి ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తింది ఆ భుజ సంపదతోనే. అలాగే సుదర్శన చక్రాన్ని వదిలేది సంహారం కొరకు, దుష్ట సంహారం కొరకు అవే చేతులతో. అదే విధంగా స్వామి యొక్క 4 చేతుల్లో ధరించి ఉండే ఆయుధాలు పద్మము, శంకు, చక్రము, గద ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా దేనికి సూచికలుగా ఉన్నాయి? ఇట్లాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. గద అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? పెడద్రోవన పోతున్న వారికి లేదంటే దారి తప్పుతున్న వారికి తిరిగి అది కొంచెం అంటే అలర్ట్ చేయడానికి వాడే ఒక ఆయుధం అని అనుకుంటే, అది సంహరించేదో శిక్షించేదో కాదు, శిక్షణనిచ్చేది అని అనుకోవాలన్నమాట. అంటే శిష్టులకు శిక్షణనిస్తూ వారిని సరైన మార్గం వైపు తీసుకెళ్తూ దుష్టులను సంహరించటానికి, వారిని భయపెట్టడానికి, మనల్ని సరైన త్రోవలో అంటే మంచివారిని సరైన త్రోవలో వెళ్ళడానికి భయపెడితే దుష్టులైన వారిని ఈ మంచివారి జోలికి రాకుండా భయపెట్టే ఆయుధాలు. అలాగే పద్మము అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఆ పరమాత్మనే పొందాలి, చేరాలి అని తపన పడుతున్న వారికి వారిని ఆహ్వానిస్తూ అటువంటి జ్ఞానోదయాన్ని వాళ్ళకి కలిగించంటే ఒక పుష్పం కమలం వికసించినట్టుగా జ్ఞాన వికాసాన్ని కలిగించి సుస్థిర స్థానాన్ని తనతో పాటు ఏర్పరిచే పరమాత్ముడు అని ఆయన చేతుల్లో ఉన్నటువంటి, ఆయన ధరించి ఉన్నటువంటి ఆయుధముల గురించి చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకున్నాం. కాబట్టి అటువంటివన్నీ ధరించినటువంటి పరమాత్ముని యొక్క భుజములు సుభుజములు అని చెప్పడం అన్నమాట. అంటే సన్మార్గంలో ప్రయాణించడానికి కావలసిన మార్గనిర్దేశకుడు తానే. తానిచ్చిన సంపద ద్వారాను అంటే వేలు పట్టి నడిపిస్తున్నాడు పరమాత్ముడు అన్ని చోట్ల అన్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు అంటే సరైన దారిలో వెళ్తున్నప్పుడు చక్కగా తనతో పాటు తీసుకువెళ్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే చూసుకోకుండా ఏ బురదలోనో కాలేస్తామని అనుకున్నాము, టక్కున అక్కడి నుంచి ఆ బురద నుంచి పక్కకు లాగే బలం కూడా ఆ చేతుల్లో ఉందన్నమాట. బురద అంటే మనం అనుకునే బాహ్య వస్తువుల వైపు ఆకర్షణ, లేదా చెడు మార్గాల వైపు కలిగేటువంటి ఆకర్షణ, దురాలోచనల వైపు, దుష్ప్రభావాల వైపు కలిగేటువంటి ఆలోచనలన్నీ బురదలు, రాళ్లు, అడ్డుగోడలు, అవాంతరాలు అనుకుంటే వాటన్నిటి నుంచి పక్కకి లాగి మనకి వాటిని అంటకుండా చేసేది కూడా పరమాత్మే. కాబట్టి ఆయన సుభుజుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తననే నమ్మి శరణుజొచ్చిన వారిని కాపాడే రక్షకుడుగాను ఆ భుజబలాన్ని వాడతాడు. తనని కాదని ధిక్కరించి గర్వాహంకారంతో పెట్టరేగిపోతున్న వాళ్ళని శిక్షించటానికి ఆ భుజబలాన్ని వాడతాడు. అంటే కామితార్థములను తీరుస్తూ తన వైపుకు తీసుకెళ్ళాడు. ధర్మ, అర్థ, కామ, మోక్షములనేవి సంసార జీవితంలో అందరూ
ధర్మబద్ధమైన జీవన విధానంలో అనుభవించాల్సింది. సంపాదించాలి కదా అని అక్రమార్జన సంపాదించటము, లేదంటే ఏ మెప్పుకోలు కోసము, ఎవరో మనకిచ్చే పదవుల కోసము, దురాశకు లోనై ఆ దురాశాపూరితమైన ఆలోచనలతో సంపాదించే సంపద, కూడపెట్టే సంపద ఎవ్వరికీ ఉపయోగం కాదు, సహకరించదు, దోహదపడదు. ధర్మబద్ధంగానే ఉంటూ ఆ ధర్మబద్ధపు ఆలోచనలతోనే సంపాదిస్తూ దాన్ని వారి బాధ్యతలు నెరవేర్చుకోవడానికి, ఎందుకంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి బాధ్యతలు అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. వాటిని అన్నిటినీ కూడా సమకూర్చడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మనకి కావాలి. కాబట్టి ధర్మ అర్థకామములను కూడా మోక్షార్జనకి ముందు చేర్చడం జరిగింది మన సనాతన ధర్మంలో. ముందు బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చుకొని తత్వాత, అంటే ఆ బాధ్యతలను నెరవేరుస్తున్న క్రమంలో కూడా మనిషికి ఉండవలసిన స్పృహ ఏమిటి అంటే, ఇది శాశ్వతమైనది కాదు, ఈ బంధంలో ఏర్పడిన బాధ్యతలను నెరవేర్చడం కోసం తీసుకుంటున్న బాధ్యతలు మాత్రమే, సంపాదిస్తున్న ఆర్జనలు మాత్రమే. ఇవన్నీ ముగిసాయి అని అంటే మన తక్షణ కర్తవ్యం మోక్ష మార్గం వైపు నడవడం. ఆ మోక్ష మార్గం వైపు నడవాలి అన్న సదాలోచన ఎవరికి ఎప్పుడు కలుగుతుంది? ముందు జీవితం అంతా కూడా ధర్మబద్ధముగా అర్థకామములను కలిగి ఉన్న వారికి మాత్రమే. తదనంతరం వాటిని అలానే తృణప్రాయంగా వదిలిపెట్టేటువంటి మానసిక పరిణతి వస్తుంది. లేదనుకోండి, ఎంతసేపటికి నా మనవాళ్ళు, నా మనవళ్ళు, నా తర్వాతి తరాలు, ఇంకా వీళ్ళ కోసం అది సంపాదించాలి, ఇవి సమకూర్చాలి, లేదా నేను ఇంకా వైభోగాలు అనుభవించాలంటే, ఇంత అష్టైశ్వర్యాలతో ఉండాలంటే ఇట్లాంటి అలవాట్లు నాకు ఉండాలి, లేదంటే ఇంకా ఎప్పటికీ, అంటే అది నానమ్మల వయసు వచ్చిందా, తాతమ్మల వయసు వచ్చిందా అన్న దాంతో సంబంధం లేకుండా, ఆ పరిణతి మనసులో కలగకుండా అర్థకామాలే, ధర్మం కూడా ఇంక అందులో లేనట్టే కదా, అర్థకామాల వైపే మనసు మళ్ళుతుంది తప్ప ధర్మబద్ధంగా ఆలోచన రానప్పుడు మోక్షం వైపు మన మనసు మళ్ళదు. కాబట్టి ముందు నుంచి కూడా, అందుకే మనకి ఎప్పుడో ఒక సామెత ఉంటుంది కదా, మొక్కై వంగనిది మానే వంగుతుందా అని. మొక్క ప్రాయంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా వాళ్ళకి అవపోసన కలుగుతూ ఉంటే, వృక్షంగా ఎదిగిన వాళ్ళ అసలైన ఉనికి, అంటే మహావృక్షం కూడా తన జన్మస్థానం ఒక చిన్న విత్తునుండే అన్న విషయం మర్చిపోకుండా ఉండగలగాలన్నమాట. ఇప్పుడు పెద్ద వృక్షంగా ఎదిగింది కాబట్టి. నా వీడియో అందరికీ స్ట్రక్ అయినట్టుందా అండి? కొంచెం ఆగాగా వస్తుందమ్మా మీ మాట బాగానే వస్తుంది కానీ వీడియో బాగా రావట్లా. వీడియో స్ట్రక్ అవుతుందా? అందరికీ అలానే ఉందా అండి? అవునమ్మా, అలాగే ఉందండి. అలాగే వస్తుంది, మాట స్పష్టంగా వస్తుంది. ఉందండి. మాకు కూడా బాగానే వస్తుంది మేడం. ఏంటండి పద్మజ గారు? వీడియో కూడా బాగా వస్తుంది మీది. బానే ఉందా? బాగానే ఉంది మేడం. వాళ్ళది నెట్ ఏమన్నా ప్రాబ్లం ఏమో అంటే వాళ్ళు చాలా మంది చెప్పారు అదే ఇష్యూ. రావట్లేదు మేడం. సరే, కాసేపు చూడండి, ఒకవేళ మళ్ళీ అదే రిపీట్ అయితే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేయండి, చూద్దాం. మళ్ళీ ఆపి మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఏదో ఒకటి చేద్దాం. ఓకే మేడం, లిప్ మూవ్మెంట్ కి వీడియోకి సంబంధం లేకుండా వస్తుంది మేడం. అది మరి నా నెట్ స్లో ఉంటారా? నాకు అట్లే ఉంది మేడం. నాకైతే నెట్ బాగానే చూపిస్తుందండి, వైఫై అంతా సిగ్నల్. సరే చూద్దామండి, కొద్దిసేపు చూసిన తర్వాత కూడా అలానే ఉంటే ఏదో ఒకటి మళ్ళీ ఆపి రీస్టార్ట్ చేయడం. క్లియర్ గానే వస్తుందండి. ఓకే ఓకే. సో అటువంటి పరిణతి ముందు నుంచి రావాలి అంటే లేత ప్రాయంలోనే మన మానసిక ఆలోచన, మనం జీవన విధానం ఇలాంటి వాటికి అలవాటు పడినప్పుడు మాత్రమే, ధర్మబద్ధంగా ఉంటున్నప్పుడు మాత్రమే, ఆఖరణ కూడా, అంటే ప్రతి చిన్న విషయంలో అండి, మేము బయట ఎవరికి అన్యాయం చేయట్లేదు కాబట్టి అంతవరకు ధర్మార్జన చేసుకుంటున్నాం అంటే సరిపోదు. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ఇతరుల గురించి మనం చేసే ప్రతి మాటలో, లేదా వాళ్ళతో గడిపే ప్రతి సమయంలో కూడా మనలో వారికి సంబంధించిన ఆలోచనలు వ్యతిరేకంగా రాకుండా ఉండడం అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ ఆలోచన వరకే ఆగచ్చు, అది తర్వాత ఆచరణలోకి వెళ్ళచ్చు. ఈ ఈర్ష్య, అసూయలు పెంచుకోవడం, ఒకరు మనకంటే తక్కువ అన్న భావనలో ఉండడం, మనం మాత్రమే ఎదగాలనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా స్వార్థపూరితమైన ఆలోచనలు. మొదట్లో అవి కొంతవరకే అని అనిపించవచ్చు, మనం వాళ్ళకేం హాని తలపట్టట్లేదు కాబట్టి అనుకోవచ్చు, కానీ మనలో వచ్చే ఆలోచన కూడా మనల్ని
ఉమ్, ఆ, సరైన దారిలో వెళ్ళనివ్వకుండా అక్కడే అంటే మన ఆలోచనల ద్వారా మన ఎదుగుదలను ఆపేస్తుంది. కాబట్టి అటువంటి దురాలోచన రానివ్వకుండా చూసుకుంటూ ఉండగలగాలి. ఇటువంటివన్నీ కాపాడుతూ వచ్చేవాడు అంటే మనకి భక్త వరదుడు, అంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అని అంటే, మనం కోరిన కోరికలన్నీ తీర్చేవాడు అంటే ఇవాళ నుంచి కోరికల చెట్ట ఆయన ముందు వల్లించేసేమని కాదు, కానీ మనకు అవసరమైనవన్నీ అవసరమైనప్పుడు తీరుస్తున్నవాడు ఆయనే కదా. ఇప్పుడు మనం కోరినవన్నీ తీరుస్తాడు అని అంటే కనుక, మనం కోరినవన్నీ జరగని సందర్భాలు పరిస్థితులు ఎన్నున్నాయో, మనం అనుకోనివి అనుకోకుండా మన దగ్గరకు వచ్చి చేరిన సమయాలు ఎన్నున్నాయో, మనందరి స్వీయ అనుభవాల్లో ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి ఇప్పుడు ఇప్పటి కాలంలో చాలా మంది ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చెప్తుంటే చూస్తున్నాను, మీరు ఈ మంత్ర సాధన చేయండి, తప్పకుండా మరుసటి రోజుకే మీరు అనుకున్నది తీరిపోతుంది. లేదా మీరు ఈ దేవత ఆరాధన చేయండి, దేవతార్చన చేయండి, ఇన్ని వారాలు చేస్తే ఇన్ని రోజులు చేస్తే తప్పకుండా మీకు ఫలితం దక్కుతుంది అని చాలా మంది చాలా కాన్ఫిడెంట్ గా, వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళకి జరిగింది వాళ్ళ స్వీయ అనుభవాలని అందరికీ కూడా మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు అందరికీ చెప్తుండొచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో. కానీ అది అందరికీ వర్తిస్తుందా? అందరి రాతలు ఒకలా ఉన్నాయా? అందరి కర్మఫలాలు ఒకలా ఉన్నాయా? మరి అవన్నీ ఒకలా లేనప్పుడు చేసే పూజల ఫలితాలు ఒకేలా వస్తాయా? లేదు, అది కూడా కాదు. కర్మ ఫలితాలు దూరం వెళ్ళద్దు. ఇప్పుడు వాళ్ళు ఆ పూజని చేసిన సమయంలో వాళ్ళ మానసిక పరిస్థితి ఏమిటి? అదే పూజ వాళ్ళు చెప్పారని మనం మొదలు పెట్టినప్పటికీ ఎటువంటి సంఘర్షణల మధ్య పూజ చేయాల్సి వస్తుంది, లేదా ఎటువంటి కుంచితపు ఆలోచనలతో మనం ఆ పూజ చేస్తున్నాం, ఇవన్నీ కూడా అక్కడ ఇది చేస్తాయి కదండి. దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకరికి జరిగినదే మనకి జరిగిపోతుందని ఆశపడద్దు. వాళ్ళకి జరగలేదు కదా అని మనకి అది అలా చేయడం వల్ల జరగదేమో అని డీలా పడిపోకూడదు అన్నమాట. ఎవరిది వాళ్ళకే, ఎవరికి వారిదే. ఒకరికి జరిగింది ఇంకొకరు జరగనవసరం లేదు. ఇప్పుడు మనం భగవత్ స్తోత్రాలు స్తుతులు చదువుకుంటున్నామంటే ఇవన్నీ భగవంతుణ్ణి కీర్తిస్తూ భగవంతుడి నిజతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇవ్వబడిన స్తుతులు స్తోత్రాలు. ఇవి అందరూ చదవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ కొన్ని మాత్రమే, అంటే కొందరికి మాత్రమే వర్తిస్తున్నవి జరుగుతున్నవి అందరికీ ఆశ చూపించి మీకు కూడా జరుగుతుంది చేయండి అని చెబితే అంతకంటే మూర్ఖమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. అవి ఇదివరకు మునులు ఋషులు మనకి ఫలశ్రుతులు అన్ని స్తోత్రాల్లో ఇచ్చారు అంటే మనల్ని ఈ సదాలోచన వైపు ఎల్లవేళలా భగవంతుని ధ్యానంలో మన దృష్టిని కేంద్రీకరించి ఉంచడానికి, అనవసరమైన ఖాళీ సమయాలు దొరికితే మన ఆలోచన మారకుండా ఉండడం కోసం ఏర్పరిచిన విధి విధానాలు ఇవన్నీ. మనం నిత్యం చేసుకునే పూజలు కావచ్చు, దేవతా స్తుతులు ఆరాధనలు కావచ్చు, ఆ ఫలశ్రుతుల్లో అందుకే ఇవన్నీ చెప్తారు. మీరు ఈ శ్లోకాలు చదవండి, ఈ స్తోత్రం పారాయణ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని. అది ఋషులు లిఖితపూర్వకంగా మనకిచ్చి ఆ ఆశ వల్లన్నా మనం ఈ ఆలోచనలో ఉండి భగవద్ధ్యానంలో ఉంటామేమోనని వాళ్ళు మనకించి అందించారు అటువంటి నాలెడ్జ్ని. కానీ దాన్ని ఇప్పుడు స్వార్థపూరితంగా ఎలా ఆలోచిస్తున్నారు? ఆ ఫలశ్రుతిలో ఉండే శ్లోకాల్లో ఉన్న ఫలాల్ని మాత్రమే పట్టుకొని చూపించి అందులో చెప్పారు కాబట్టి ఇది చేస్తే తప్పకుండా మీకు వచ్చేస్తుంది, మమ్మల్ని నమ్మండి అంటారు. కొంతమంది గురువులు అయిపోయి ఫీజులు తీసేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అప్పటికప్పుడు పెద్ద సాధువుల్లాగా వేషధారణ అంతా చేసేసుకుని దేవ ప్రతిరూపాలుగా మారిపోయి అందరినీ కటాక్షించేస్తూ ఉంటారు. వెనక ఎంత తీసుకుంటారో మనకి తెలియదు అనమాట. కాబట్టి అటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా ఉండాలి అని అంటే, అటువంటి మూఢాచారాలలో పడి దొరలకుండా ఉండాలి అంటే నిజమైన భగవతత్వాన్ని అర్థం చేసుకుంటే, భగవంతుడు చెప్పాడా ఎక్కడైనా? ఇప్పుడు ఇంత భీష్ముడి చేత చెప్పించిన పరమాత్ముడు ఇంత విష్ణు సహస్రనామాన్ని అదే భీష్ముడి చేత ఇది చదివిన వాళ్ళకి వెంటనే ఒక ఏడాదిలోనో లేకపోతే ఒక నెలలోనో అష్టైశ్వర్యాలని కురిపించేస్తానని కూడా చెప్పించేసి ఉండొచ్చు కదా ఆ భీష్ముడి చేతే. అంత పరిస్థితుల్లో కూడా అంపశయ్య మీద ఉన్న స్థితిలో కూడా ఇంతటి జ్ఞానబోధ చేసిన ఆ భీష్మ పరమాత్మకి అది ఎందుకు తట్టలేదు? అది కూడా చెప్దాము, ఎందుకంటే అది జరుగుతుంది కాబట్టి వీళ్ళు చేస్తారు అని ఎందుకు అనిపించలేదు? అది నిజమైనది కాదు. అది ఆ సందర్భంలో జరుగుంటే కేవలం యాదృచ్ఛికంగా జరుగుండొచ్చు ఆ జరిగిన వాళ్ళకి. అది చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కొంతమందికి కొన్ని లక్కీ ఫేసెస్ అంటారు, కొన్ని వస్తువులు లక్కీ చామ్ అంటారు, కొంతమంది ఎదురొస్తే మంచిదంటారు. అదే ఎదురొచ్చిన వ్యక్తి ఇంకొకరికి ఎదురెళ్తే వాళ్ళకి కీడు జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన్ని ఇప్పుడు ఆ వ్యక్తిని ఎదురొచ్చిన వాళ్ళు అదృష్టంగా భావించిన వాళ్ళకి అదృష్టవంతుడుగా చూడాలా,
కీడు జరిగిన వాళ్ళకి దురదృష్టవంతుడుగా చూడాలా ఎదురుపడడం అనేది జరగచ్చు కదా. ఒక వ్యక్తి ఎదురుపడడం వల్ల మంచి జరిగిందంటే అందరికీ జరగాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఒక ఇది ఉంటుంది, పొద్దున్నే బేరం పోని వీళ్ళ దగ్గర చేస్తే వీళ్ళ చేతులతో చేస్తే అంత బాగుంటుంది ఆ రోజు వ్యాపారం అని. అదే చేతులతో ఇంకొక దగ్గర చేసిన వ్యాపారం నష్టపడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు లక్కీ హ్యాండ్ అనుకోవాలా? ఓకే, ఇప్పుడు అక్కడ ఏమనుకోవాలి? అదృష్టవంతులు అనుకోవాలా, దురదృష్టవంతులు అనుకోవాలా, నమ్మిన వారు పిచ్చోళ్ళ మంచోళ్ళ? ఇలాంటి ప్రశ్నలన్నీ మనమే ఆలోచించుకుంటే తెలుస్తుంది. కొంచెం కట్ అవుతుందమ్మా, వీడియో కూడా కట్ అవుతుంది. ఇప్పుడు కూడా అందరికీ అలానే ఉందా అండి? అవును మేడం, అంతే ఉంది మేడం. వాయిస్ బాగానే ఉందిగా మేడం? వస్తుంది మేడం. మీ ఫేస్ ఇటు అటు స్ట్రక్ అవుతూ ఉంది అప్పుడప్పుడు. మీరు మంచి మాట కూడా క్లియర్ గా లేదమ్మా, అప్పుడప్పుడు మాట కూడా క్లియర్ గా వస్తలేదు. మేడం మాకేం ప్రాబ్లం ఏం అనిపించట్లేదు, కాకపోతే మీరు ఎలా అంటే ఇటు అటు ఇట్లా స్ట్రక్ అవుతున్నట్టు వస్తున్నారు అంతే. వాయిస్ మళ్ళీ క్లియర్ గా ఉంది. ఓకే ఓకే, లిప్ మూవ్మెంట్ సరిగ్గా లేదు మేడం, అంతేనా? వాయిస్ బాగుంది. అయితే నెట్ కొంచెం స్లోగా ఉందేమోనండి, దానివల్ల వీడియో ఆడియో రెండు మెసేజ్ పెట్టా మేడం. వాయిస్ కూడా కొంచెం క్లియర్ గా లేదమ్మా, అప్పుడప్పుడు స్టక్ అవుతుంది, రీసౌండ్ లెక్క ఇట్లా వస్తుంది. వాయిస్ కూడా వస్తుందమ్మా, ఒక్కొక్కసారి ఆగి వస్తుంది. వాయిస్ బాగుందండి, ఒక్కొక్కసారి ఫిగర్ మీద బ్లరింగ్ లాగా. బాగానే ఉంది మేడం, మాకు బాగానే వస్తుంది. నాకు కూడా బాగానే ఉంది మేడం ఆడియో వీడియో. ఇప్పుడు పద్మజ గారు మాట్లాడింది ఎట్లుంది అట్లే ఉందమ్మా, ఓసారి ఇట్లా దీర్ఘం తీసినట్టు వస్తుంది. సరే, ఇవాళకి ఇలా చూడండి, చూద్దాం. రికార్డింగ్ వచ్చిన తర్వాత రికార్డింగ్లో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ రికార్డింగ్లో కూడా అలానే ఉంటే కనుక మళ్ళీ రిపీట్ చేసుకుందాం ఇదే సెషన్ని. ఓకే, సో అది సుభుజ, ఆయన భుజ బలములతో దీనులని రక్షించేవాడు, ఆర్తులను రక్షించేవాడు, దుష్టులని శిక్షించేవాడు అని అర్థం చేసుకోవాలి. తర్వాత దుర్ధర అన్నప్పుడు ఇందాక ఆయన భుజ సంపద, ఆయన భుజబలం గురించి అర్థం చేసుకున్నాం కదా. అలాగే పూర్తి బలవంతుడుగా చూపించేది, అంటే ఆయన బలం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఎవ్వరూ ఆయనని ఆపలేరట. ఆ బలము అనేది శారీరక శక్తి అని చెప్పుకునే కంటే ఆయనకు ఉన్నటువంటి గొప్ప శక్తి. ఇప్పుడు ఆ గజేంద్ర మోక్షం సమయంలో ఎవరు ఆపగలిగారు ఆయన్ని? ఆయన ఎంత దూరానున్నా పరిగెట్టుకొచ్చి ఆ గజేంద్రుడిని కాపాడాడు కదా. గోవర్ధన పర్వతాన్ని ఎత్తగలిగినప్పుడు కూడా ఆయన చిన్న బాలుడు అంత పర్వతాన్ని ఎత్తుతాడని ఎవరైనా ఊహించగలరా? అంటే ఆ వయసుకి మించిన మానసిక బలం, మేధోబలం అవ్వచ్చు, ఏదైనా కానీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి. మరి వామనుడంతటి వాడు త్రిలోకాలని ఆక్రమించేటువంటి బృహద్రూపాన్ని సంతరించుకోగలడు అని ఎవరైనా ఊహిస్తారా? బలుడంతటి వాడు కూడా ఊహించలేదు కాబట్టే కదా నువ్వేమడిగినా ఇస్తానని చెప్పగలిగాడు. అంటే మన ఆలోచనలకి ఊహలకి అందనటువంటి బలాన్ని కలిగిన వాడు, అంతటి బృహద్రూపాన్ని అందుకోగలిగిన వాడని విశ్వరూపంలో చెప్పుకున్నాము. అటువంటి బలాబలాలు కలిగిన వాడు అని ఇక్కడ ధరహ అంటే ధరించటం, భరించటం రెండు వస్తాయండి. దుర్ధరహ దుర్లభం అన్నమాట. ఆయనని ధరించటం, భరించటం దుర్లభం, సాధ్యపడే పని కాదు. మనం అనుకుని ఇదే కదా భగవంతుడంటే అని ఏ మందిరంలో విగ్రహాన్ని చూసో ఒక తాదాత్మ్యానికి లోనయ్యాము, ఒక పులకింతని
పొందాము, అనుభూతిని పొందాము అంటే అంతకు మాత్రమే పరిమితమైంది భగవతత్వం కాదు, అది మాత్రమే భగవతత్వం కాదు అని చెప్పడం. అది మనకు కలిగిన భావన అవ్వచ్చు, కానీ అది మాత్రమే, అంత పరిమాణంలోనే భగవతత్వం లేదు. కాబట్టి అంత తేలిగ్గా తెలుసుకోనలేనివాడు అని ముందు అర్థాల్లో ఎలా చెప్పుకున్నామో, మనం అనుకున్నంత మాత్రమే అంత పరిమాణానికి మాత్రమే పరిమితమైన వాడు కాదు, అలాగే ఒకరి చేత ఆపబడేవాడు కాదు. మరి ముసలి గజేంద్రుణ్ణి పట్టిందేమో కానీ వచ్చిన పరమాత్ముణ్ణి పట్టగలిగిందా, ఆపగలిగిందా? గజేంద్రుడికి మోక్షాన్ని ఇవ్వకుండా ఆపగలిగిందా? లేదు కదా. అలాగే భగవత్ శరణాగతి వేడిన వారిని కాపాడడంలో ఎంత బలశాలి అనేది కూడా ఈ నామం నుంచి అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి వారిని కాపాడడానికి అడ్డుగోడలుగా ఉన్న ఏది కూడా అడ్డు రానటువంటిది. ఇప్పుడు ముసలి అనేది కామక్రోధ మోహ లోభాలు అనుకుంటే లేదా అహంకారం అనుకుంటే, గజేంద్రుడి తత్వంలో చూడవలసినది సాత్విక గుణం. ఈ రజోతమో గుణాలన్నీ పెట్టరేగిపోతున్నంత వరకు కూడా మనిషి సరైన ఉనికిని గ్రహించలేడు. ఎప్పుడైతే అవన్నీ విస్మరించగలిగేతాడో, అంటే ఆ విస్మరించగలిగే స్థితి భగవంతుణ్ణి నమ్ముకున్నప్పుడు, నిజమైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మినప్పుడు మాత్రమే వాటిని వదిలేసే పరిస్థితి వస్తుంది. ఆ భగవంతుడనే నమ్మకం కలగడమే నిజమైన పరమాత్ముడే అన్ని కాపాడతాడన్న, అంటే తనదేమీ లేదు అంతా భగవంతుడిదే భారం అని ఎప్పుడైతే అనుకోగలుగుతామో ఆ మరుక్షణమే అవన్నీ మన నుంచి దూరం వెళ్ళిపోతాయి. అంటే అన్నిటినీ మన దగ్గరికి రాకుండా ఆపుతున్న బలశాలన్నమాట. ఎప్పుడైతే ఆయనే శాశ్వతం, ఆయనే నిజం, ఆయనే సత్యం, ఆ పరమాత్మే నిజం అన్నది నమ్ముతున్నామో, ఆ నమ్మిన క్షణం నుంచి మిగిలిన దుష్ట శక్తులు లేదంటే భగవంతుడి వైపుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నటువంటి దుష్ట కర్మలు అవి ఎంత బలమైనవైనప్పటికీ కూడా ఈయన బలం ముందు దిగదుడుపే. అందువల్లనే అక్కడ అవి నిరోధించబడ్డాయి. గజేంద్రుడికి మోక్షం కలిగింది. ముసలి రూపంలో ఉన్నటువంటి ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఆ విధంగానే మనల్ని ఎల్లప్పుడూ చూసుకుంటున్నాడు అని అర్థం. అలాగే ఇంకా ఏవి కూడా ఆయనని ఆపలేవు, ఓర్వలేవు, భరించలేవు. ఆ విధంగా ఆయన శక్తియుక్తులు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట ఈ యొక్క నామం ఉద్దేశం. అదే విధంగా మనం ఇప్పుడు దుష్ట శక్తులు అని అనుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనకి భౌతికంగా ఉన్న ఈ లోకంలో, ఈ ప్రపంచంలో తిరుగుతున్నంత కాలం ఈ జీవుడు పరమాత్మ వైపు దృష్టి రానివ్వకుండా, మళ్లించకుండా ఆపుతున్నవేమిటి? మన చుట్టూ ఉండే ఈ భవబంధాలు, వాటి మీద ఉన్న వ్యామోహాలు, అలాగే మనస్సుని పరిపరి విధాలుగా తలచివేసేటువంటి ఎన్నో ఆలోచనలు. ఇవన్నీ కూడా ఇప్పుడు సరే కాదు, ఇవాళ నుంచి మారిపోదాం, భగవద్ధ్యానంలోనే ఎక్కువ సమయం గడుపుదాం, ఆ పరమాత్మ వైపే మనం లీనమై ఉందాం అని అనుకుని ధ్యానంలో కూర్చున్నా కూడా ఎంతసేపు ఆయన మీద ఏకాగ్రతగా ఉండగలుగుతాం? మిగిలిన దుష్టశక్తులన్నీ, అంటే మిగిలిన ఆలోచనలన్నీ అప్పటి వరకు జరిగినవో, ఇక ముందు జరగబోయేవో, జరుగుతాయన్న భయాందోళనలో ఇట్లాంటి ఆలోచనలన్నీ కమ్మేస్తాయి. అవన్నీ కమ్మేసి భగవంతుని వైపు మన ఏకాగ్రత కుదరనివ్వకుండా చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ నిజమైన మనసుతో, అంటే ఈ బాహ్యం అనేది నిజము కాదు అని నమ్మి ధ్యానంలో కూర్చున్న వారికి ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇటువంటి అలజడులు వాళ్ళని కదిలిస్తాయా? మనం ఎంతో మంది ఋషుల కథలు వింటూ ఉంటాం. ఎన్నో సంవత్సరాలు యోగ నిద్రలో ఉంటారనో, లేకపోతే ఎప్పుడూ కూడా ధ్యానంలోనే ఉండిపోతారనో, ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయారంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు బయటికి రారను, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతకగలుగుతారను ఎంతో మంది స్వామీజీల గురించి, పూర్వంలో ఉన్నటువంటి ఋషుల గురించి వింటూ ఉంటాం. మరి అవన్నీ ఎలా సాధ్యపడ్డాయంటే, వాళ్ళు బయట ఉన్నది ఈ దేహం అనేదో, దేహానికి సంబంధించినది ఏదైనా బాహ్యంగా ఉన్నదేదో అది నిజము కాదు అన్న స్పృహలో ఉంటున్నారు. కాబట్టి ఆ స్పృహ భగవత్ స్పృహ నుండి మళ్ళనివ్వకుండా చేస్తుందన్నమాట. కాబట్టి అంటే ఏంటి, మనలాంటి సామాన్యమైన వారందరికీ ఈ దుష్టశక్తుల యొక్క బలం, అంటే మన మానసిక బలం సరిపోవట్లే ఆయన్ని పట్టుంచడానికి. అక్కడ కూడా ఆయన అతీతుడు. మరి ఇదంతా కూడా మనకి జరిగేటువంటి ఆలోచనలు, కామక్రోధలోభ మదమాత్సర్యాలు అని అనుకున్నప్పుడు, ఇంద్రియ విషయ వస్తువుల మీద ఉండే వాంఛ అనుకున్నప్పుడు, అవన్నీ కూడా ఆ పరమాత్మ మాయ ద్వారా ఏర్పడ్డవే కదా, అది కూడా ఆయన బలమే. అటువంటి బలములు కూడా
మన మానసిక బలాన్ని భగవంతుడి వైపు మన మానసిక దృష్టిని కేంద్రీకరించకుండా ఆపుతాయట. అంటే ఆ విధంగా కూడా ఇప్పుడు దుష్టులని కాపాడడానికి శిష్టులకు నమ్మిన వారు ఆయన వైపు దృష్టి కేంద్రీకరిస్తే ఆదరిస్తాడని చెప్తున్నప్పుడు ఆ దుష్ట శక్తుల రూపంలో కూడా మనల్ని ఆయన వైపు మళ్లించకుండా ఆపుతున్నవాడు కూడా ఆయనే అని 2 రకాల ద్వంద్వార్థాలు. కాపాడేవాడు ఆయనే, పరీక్షిస్తున్నవాడు కూడా ఆయనే. పరీక్ష పెట్టి కాపాడుతున్నాడు అనమాట. డైరెక్ట్ గా కాపాడేస్తే లెక్క చేస్తామా చెప్పండి. అందుకని పరీక్ష పెట్టి కాపాడుతున్నాడు. ఆ పరీక్షించే సమయంలో వచ్చేటువంటి అవరోధాలు, ఆలోచనలు, మనల్ని ఆపేసేటువంటివన్నీ కూడా ఆయన శక్తులే. అవి కూడా అంతే బలవంతమైనవి కాబట్టే ఆయన నిజతత్వాన్ని తెలుసుకోనివ్వకుండా మనల్ని దూరం మళ్లిస్తున్నాయి. ఆ విధంగా భగవంతుణ్ణి మన మానసిక ఆలోచనల యందు నిలపడం కూడా కష్టమే, ఎవరికి అందనివాడు అన్న అర్థానికి ఇలాంటి ఈ ధోరణిలో కూడా మనం అర్థాన్ని గ్రహించవచ్చు అన్నమాట. ఇది దుర్ధరః. తర్వాత వాంగ్మి, మరి ఆ దుర్ధరుడు, దుర్లభుడు అయినటువంటి పరమాత్మని దేని ద్వారా తెలుసుకోవాలి అంటే ఆయన ఇచ్చినటువంటి వాక్ సంపద ద్వారానే ఆయన తెలుసుకోవాలని ముందు నుంచి అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఇచ్చిన వాక్ సంపద ఏమిటి? వేదాలు. వేదాలన్నీ పరమాత్మ యొక్క మధురమైన వాక్కులుగా ఈ భూమి మీదకి వచ్చాయి, సృష్టిలోకి రాబడ్డాయి. కాబట్టి అటువంటి వాక్ సంపదని, వాంగ్మయం అంటారు కదండి, అటువంటి వాక్ సంపదని కలిగిన వాడు కాబట్టి ఈయన వాగ్మి అయ్యాడనమాట. అంటే ఆ పరమాత్మ వాక్కులు నా మాటే శాసనం అని మాహిష్మతిలో ఆవిడ చెప్పిన, ఇక్కడ నిజంగా పరమాత్మ మాట శాసనమే. అటువంటి శాసనాపూరితమైనటువంటి, శక్తిపూరితమైనటువంటి వాక్కులు కలిగిన వాడు పరమాత్మ. అందుకే వేదవాక్కు అని అంటూ ఉంటారు కదా, పెద్దవాళ్ల వాక్కు కాదు వేదవాక్కు అని. వేదవాక్కు అంటే వేదముల్లో చెప్పబడిన సత్యమైన మాటలని వేదవాక్కులు అని అనుకుంటే, అటువంటి వేదవాక్కులన్నీ వల్లించబడింది ఎవరి ద్వారా? పరమాత్మ కంఠం ద్వారా, పరమాత్మ యొక్క ధ్వని ద్వారా పుట్టినవి వేదాలు. కాబట్టి ఆయన యొక్క వాక్ శక్తిని ఆధారం చేసుకొని పరమాత్మని వాగ్మి అని స్తుతించడం జరుగుతుందన్నమాట. అంటే అంత గొప్ప సంపదని, వాక్ సంపదని అందించి మనల్ని ఉద్ధరించాడు. భగవద్గీతనే ఉదాహరణగా తీసుకుంటే నిరాశాపూరితమైన ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడికి తన వాక్శక్తితో ఉపదేశించిన గీతే మనందరం ఇప్పుడు చూస్తున్నది. ఆయన యుద్ధరంగంలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి ధైర్యవచనాలు, నిజానిజాలు ఆయన భగవద్గీత రూపంలో పరమాత్మ అర్జునుడికి తెలియచేశాడు, బోధ చేశాడు. కాబట్టి తిరిగి నిలబడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు, యుద్ధం చేయగలిగాడు, కథన రంగంలో నిలదొక్కుని విజయం సాధించగలిగాడు. కాబట్టి పరమాత్మని వాక్కులు అంత గొప్పవైనవి, పావనమైనవి. మనల్ని ఈ భవసాగరముల నుండి ఈది గెలవడానికి, నిలబడడానికి దోహదపడేవి. అర్జునుడికి అక్కడ యుద్ధరంగంలో నిలబడడం, గెలవడం అనేది ఆయన పరమావధి అయితే, మనలాంటి ఏమంటారు, మనలాంటి సామాన్యులందరికీ ఏమిటి? ఆ భగవదారాధనలో జీవితాన్ని వెళ్ళదీయాలి. ఆఖరి దశల్లో అయినా ఎప్పుడైనా నిత్యం భగవత్ తత్వంలోనే మన ఆలోచనలను గడుపుతూ సదాలోచన, అంటే ఇతరులకు కష్టం కలిగించకుండా, ఇతరులని బాధించకుండా ఉండేటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ, ఎవరికి ద్రోహం చేయకూడదని, అంటే దుర్మార్గపు ఆలోచనలను దూరం పెడుతూ సత్ప్రవర్తనతో జీవితాన్ని గడపగలగడం అనేదే మన ధ్యేయంగా ఉంటుంది. కాబట్టి అటువంటి జీవన విధానానికి పునాది లేదా ఆ బాసటగా ఉండేటువంటి వాక్కులే పరమాత్మని వాక్కులు. అందుకే ఆ పరమాత్మని వాక్కుల్ని ఇన్ని రూపాలలో, ఇన్ని స్తోత్రాలలో, స్తుతులలో వీరందరి ద్వారా చెప్పించబడి మనల్ని ఉద్ధరించబడేలా చేస్తున్నాయి. కాబట్టి అంటే మనల్ని ఈ సాగరంలో మునిగిపోకుండా తేలే విధంగా, అంటే కాపాడే విధంగానే పరమాత్మ ఎప్పుడూ నడుచుకుంటున్నాడు అనమాట. ఇది మనం వాగ్మి అన్న రూపంలో అర్థం చేసుకోగలిగింది. తర్వాత మహేంద్ర, ఇంద్రులలో గొప్పవాడు, అంటే దేవతలకు కూడా అధిపతి అయిన వాడు. ఎందుకంటే ఇంద్రుడు దేవతలకు నాయకుడు, ఆయన కంటే కూడా ఉన్నతమైన వాడు మహేంద్రుడు అని పరమాత్మని సంబోధించారు అనేది ఒక అర్థంగా తీసుకోవచ్చు. ఇంకా ఇంద్రము, ఇందు అంటే ఒక వెలుగును, మనకి ఇందు అంటే చంద్రుడిని కూడా ఇందు అని అంటాను, తెలుసు కదండి. కాబట్టి ఆ తేజ స్వరూపాన్ని ఇందు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మహేంద్ర అన్నప్పుడు కూడా అటువంటి వెలుగులకు ప్రకాశముల రూపంగా, ప్రకాశవంతమైన స్వరూపంగా మనం
భగవంతు నామాన్ని చూస్తున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ మహేంద్ర అని చెప్తున్నాం. అలాగే అన్నిటికంటే ఉన్నతమైన వాడు అన్నప్పుడు ఇంద్రుడు స్వర్గాధిపతి. సిరి సంపదలకు ఆయన దగ్గర లోటే ఉండదని, ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక సంపదలు ఎక్కడా ఉండవని మనం పురాణ కథల్లో వింటూ ఉంటాం కదా. మరి అంతటికంటే ఉన్నతమైన వాడి దగ్గర ఇంకేం లోటు ఉంటుందండి? ఆయనకే అన్ని సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నాయనుకుంటే ఆయన కంటే ఉన్నతుడైన వారి దగ్గర ఇంకెంత గొప్పమైన వస్తువులు ఉంటాయి. ఐశ్వర్యములు అన్నప్పుడు మనం బాహ్యంగా చూసేటువంటి అష్టైశ్వర్యములు అన్నా కూడా బాహ్యంగా చూసే విషయ వస్తు ఆలోచనలతో కూడినటువంటి సంపదలు కావు. సంపదలలో ఉన్నతమైన సంపదలు కలిగిన వాడు అంటే ఆయన దగ్గరికి చేరడానికి అవసరమైన సంపదలు కలిగిన వాడు, ఆయన దగ్గరికి చేర్చగలిగేటువంటి ఐశ్వర్యములు కలిగిన వాడు. అవే అందరూ కావాలని కోరుకునేవాళ్ళు. ఈ బాహ్యంలో ఉండే అష్టైశ్వర్యాలు, సంపదలు, సిరి సంపదలు ఒక వరదల్లో కొట్టుకుపోవడమో, ఎవరో దోపిడీ దొంగలు వచ్చి తీసుకెళ్లిపోతే పోవడమో జరగచ్చేమో, కానీ పరమాత్ముడు అందించినటువంటి సిరి సంపదలు, పరమాత్ముడి దగ్గరికి చేరడం వల్ల పొందిన ఐశ్వర్యం శాశ్వతముగా ఉంటుంది. ఎవరు తీసుకోలేరు, కరిగించలేరు, తరిగించలేరు. కాబట్టి అటువంటి ఐశ్వర్యములను పుష్కళముగా మెండుగా కలిగిన వాడు కాబట్టి ఆయన మహేంద్రుడు, దేవాది దేవుడు. ఎందుకంటే ఇంద్రుడి కంటే గొప్పవాడు, ఉన్నతుడు కాబట్టి. ఈ విధంగా మనకి ఒక సామెత కూడా ఉంది కదండి, ధనమూలం ఇదం జగత్ అని. ఇదములో జగత్తులో కూడా ధనమే మూలమైందని అక్కడ చెప్పే ఉద్దేశం. ఆ ధనం ఈ ధనం కాదనమాట. మనం నిత్యం పొట్ట నింపుకోవడానికి ఇక్కడున్న ధనం అవసరమేమో, సరిపోతుందేమో, కానీ భగవంతుని చేరడానికి కావలసిన ధనం ఇది కాదు. కాబట్టి ఇదం అన్న శబ్దం కోసం ఆ సామెత చెప్పానండి. ఇదము అంటే మూలమైనది. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకటి వెలుగు, ప్రకాశము, ఇందు అన్న శబ్దంలో చెప్పాము. అలాగే ఇదము, ఇంద అన్నప్పుడు కూడా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదము అన్నప్పుడు ఈ బాహ్యలోకంలో, ప్రపంచంలో అంతటా కూడా. ఇది మహేంద్ర అన్న నామం. తరువాత వసుదహ నామాన్ని చూడండి. వసుదహ, ధాకి మహాప్రాణం ఉండదు, మామూలుగా. వసుధ వేరు, వసుధ వేరు, వేరే అర్థాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అంటే సంపదలు, ఐశ్వర్యముల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందు మహేంద్ర అని, ఆయన దగ్గర చాలా సంపదలు ఉన్నాయని చెప్పాం కదా, మరి ఆశ పుడుతుంది ఆయన దగ్గర అని ఉన్నప్పుడు, మరి మనకు కూడా ఇవ్వచ్చు కదా అని. అందుకని వసుధ అని చెప్పేశారు. ఎందుకంటే ఆ సంపదలన్నీ ప్రసాదించేవాడు. ఆయన దగ్గర ఉన్న ఆయన దగ్గర అట్టి పెట్టుకోవట్లా. మరి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. ఏమంటారు, ఇన్ని శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసేస్తే, లేకపోతే అభిషేకం మీద అర్చనలు చేసేస్తే లక్ష్మీ కటాక్షం వచ్చేస్తుంది అంటే మరి ఆ లక్ష్మి ఆయన దగ్గరే కదా ఉంది. ఆ లక్ష్మీ కటాక్షం ఆయన ఇస్తాడని చెప్పడమే ఉద్దేశం. సంపదలను ప్రసాదించేవాడు వసుధ. కాబట్టి ఆయన దగ్గర ఉన్నవా అట్టు పెట్టుకోవట్లా. మనమైతే ఏం చేస్తాం, మన దగ్గరికి రాగానే అబ్బా అని ఖజానాలు నింపేసి ఎనపెట్టెలు బాగా పెంచేసేసి ఇంకా కొత్తవి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా, పడతాయా లేదా, ఎక్కడ ఇప్పిద్దాం, లేకపోతే ఇంకో ఎక్స్ట్రా సేఫ్టీ లాకర్ తీసుకొచ్చి పెడదామా, పెద్ద సేఫ్ పెట్టుకుందామా, మనదైతే ఇంత ఉంటది ఆలోచన. ఆయన అలాంటి వాడు కాదు కదా, స్వార్థం ఆయనకి లేదు. కాబట్టి ఆయన దగ్గర మెండుగా ఉన్నవన్నీ కూడా అందరికీ ఇచ్చేస్తున్నాడు. కాకపోతే ఇచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇంకా తీసుకోవాలనుకుంటున్నాం, అది మన అత్యాస అన్నమాట. కాబట్టి సంపదలను ప్రసాదిస్తున్నాడంటే అన్ని శక్తులని ఆయన ఇస్తున్నాడని చెప్పేస్తున్నారు. ఇచ్చేవాడని ముందు నామాల్లో చెప్పారు. మళ్ళీ ఇన్ని సంపదలు ఉన్నవి అవన్నీ మనందరికీ ఇచ్చేస్తున్నాడని మళ్ళీ ఈ నామంలో కూడా చెప్తున్నారు. మరి అన్ని ఆయన ఇస్తున్నప్పుడు మనం అడగడానికి ఏముందండి? వద్దన్నా అమ్మ పిలిచి బలవంతంగా అన్నం పెడుతుంటే, అమ్మ నాకు ఇది వద్దు చాక్లెట్ పెట్టు అని అంటే అంతకంటే అమాయకత్వం ఇంకేముంటుంది చెప్పండి? అన్నం కూరలు ఆరోగ్యాన్ని ఇస్తాయా, చాక్లెట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయా? మన పరిస్థితి కూడా అదనమాట. ఆ చిన్ని తాయిలాలు అడుగుతున్నాం, అమ్మ కడుపు నిండే అంత భోజనం వండి పెడితే ఆరోగ్యంగా, పుష్కలంగా, రుచికరంగా, అవన్నీ వద్దునుకొని ఈ పిచ్చివన్నీ కావాలని కోరుకుంటున్నాం చిన్నపిల్లల్లాగా అన్నమాట. కాబట్టి ఆ అమాయకత్వాన్ని పోగొట్టుకోవాలి. మనకి నిజంగా పరమాత్మ ఇంత మంచి, అంటే ఏమంటారు, విందు భోజనం పెట్టాలని విస్తర వడ్డిస్తే నాకు విందు భోజనాలు ఏమీ అక్కర్లేదు, ఆకు మడత పెట్టుకొని తీసుకెళ్తాను అన్నట్టు ఉంటది అనమాట. ఆకు బాగుంది అనుకొని మభ్యపడి, అంటే విందు భోజనానికి కూర్చున్నాడు, అక్కడ వడ్డానికి వస్తున్నటువంటి సామాగ్రి వస్తువులన్నిటినీ చూడకుండానే అరే ఆకు చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా తాజాగా ఉందని దాన్ని మడత పెట్టుకొని తీసుకొని వెళ్తే కడుపు నిండుతుందా? నిండదు కదా. ఆహారాలు కావాలి, ఆహార పదార్థాలు వేచి ఉండాలి.
అలాగే వచ్చినవి ఎంత బాగున్నాయని మధురంగా ఆస్వాదించాలనుకోవాలి కానీ ఇవి వద్దు, నాకు ఆ కూరే కావాలి, ఈ పచ్చడే కావాలి, లేకపోతే నాకు ఈ పదార్థం గెట్టదు, ఇలాంటి కంప్లైంట్లన్నీ చేస్తే అలా చెప్పండి. మనందరం తినడానికని ఆయన పంపిస్తే ఆ ప్రసాదాన్ని ఆస్వాదించకుండా నాకు ఇంకేదో కావాలని రిక్వెస్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ కూడా మనం అమాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రార్థనలు, విన్నపాలే భగవంతుడికి. అవి అవసరమే లేదు. ఆయన ఉన్నాడు ఇచ్చేయడానికి, చూసుకోవడానికి. మనం అడిగితేనే అమ్మ కొత్త బట్టలు కొనిపెట్టిందా? మనం అడిగితేనే నాన్న మనకు కావలసిన సైకిళ్ళు, పుస్తకాలు కొనిపెట్టాడా? మనం చెబితేనే ఇంకేవో మనకు ఏర్పాటు చేసి పెడుతున్నారా అమ్మ నాన్న? మనం అడగకుండానే అందిస్తారు. ఇప్పుడు ట్రెండ్ కాదండి ఈ జంజీలు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. మన తరాల్లో మనం ఆలోచించుకుందాం. మన తరాల్లో మన అమ్మ నాన్న మనం అడగకుండానే మనకి ఇన్ని చేశారు కదా. అడిగినవి ఇచ్చింటారు, కాదనట్లేదు. అడగనివి కూడా మనకి మంచి యోగ్యమైనవి కూడా వాళ్ళు ఇచ్చారు. అదే విధంగా పరమాత్మ ఇవాళ నేనేదో అడిగితే ఇవ్వలేదని కోపించిన అవసరంలా. ఒకవేళ సరే మనల్ని తృప్తిపరచడానికి ఆ తాయిలం ఇచ్చినా కానీ అదొక్కటే అని ఆనందపడిపోతే కుదరదు. అమ్మ చాక్లెట్ ఇచ్చినా సరే తర్వాత అమ్మ పెట్టే అన్నం కూడా తినాల్సిందే. చాక్లెట్తో కడుపు నింపుకుంటానంటే అమ్మ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. అది ఎంత కడుపు నిండుతుందిరా బడవ, కూర్చోని మళ్ళీ కడుపు నిండా అన్నం పెడుతుంది. కాబట్టి అది మేలు చేస్తుంది. ఇది మనకి సంతోషాన్ని ఇస్తుంది, అది మనకి మేలు చేస్తుంది. సంతోషాన్ని ఇచ్చే వస్తువు హాని కూడా చేయొచ్చు, కానీ మంచి భగవంతుడు ఇచ్చే వస్తువు మేలు తప్ప హాని కీడు తలపెట్టదు. దాన్ని మనం చూసే దృష్టే. ఇప్పుడు ఆయన చాక్లెట్ ఇచ్చారు అంటే అమ్మ నాన్న చాక్లెట్ ఇచ్చారు, మనం కకృతికి పోయి దాన్ని అలా అట్టిపెట్టి ఇప్పుడు తినకుండా ఎప్పుడో తిందామని చూస్తే దానిలో పురుగులు వచ్చేసాయనుకో, అమ్మిచ్చిన చాక్లెట్లో పురుగులు వచ్చినాయని అనుకుంటామా? మన బుద్ధిమాంద్యం వల్ల అది పురుగులు పట్టినాయని అనుకుంటామా? అప్పుడు ఏమైనా ఆలోచించాలి చెప్పండి. కాబట్టి దక్కిన దాంతో తృప్తి పడకపోవడం, ఇంకేదో కావాలనుకోవడం అనేది పూర్తిగా మన ఆలోచనకి సంబంధించింది. అది మార్చుకోగలిగితే భగవంతుడు ఇచ్చిన మెండైన సంపద కనిపిస్తుంది మనకి అంత పుష్కలంగా. అంటే ఎవరింటి కిందో ఉండే లంకె బిండలు తవ్వి తీస్తేనే తృప్తి కలుగుతుంది అని అనుకుంటే మన ఖజానాల్లో ఉన్న సంపదని మనం ఆస్వాదించలేము. అందువల్ల ఆయన ఇచ్చినది చూడాలి, ఆయన ఇచ్చిన దాంతో తృప్తి పడాలి అని అనుకోవాలే తప్ప ఒకరికి ఉన్నట్టే నాకు కావాలని అనుకోకూడదు. ఒకవేళ మన భాగ్యంలో ఉండి మనం అనుభవించడానికి వచ్చి పక్కవారి కంటే మనకి ఎక్కువ దొరికింది అని అనుకోండి, ఇది మన రాతలో రాసింది, అనుభవిస్తున్నాం. అంత మాత్రాన పక్కన వాడిని చులకన తక్కువ చేయవలసిన అవసరం ఏమిటి? ఎవరి స్థితిగతులని మనం మార్చగలుగుతాం? ఇప్పుడు హేళన చేసిన మనం వాళ్ళకు ₹1 ఇవ్వగలుగుతామా? వాళ్ళకు అవసరమైతే సాయం చేయగలుగుతామా? దానికి రాని చేయి వాళ్ళని వేలెత్తి చూపించడంలో, వెక్కిరించడంలో ఎందుకు ముందుకు వస్తుంది? ఇది ప్రతి ఒక్కళ్ళం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి వేసుకోవలసిన ప్రశ్న. ఒకరికి సాయం చేసేటానికి చెయ్యి రానప్పుడు, ఒకరిని ఆదరించడానికి చేయూతనివ్వలేనప్పుడు వారిని వేలెత్తి ఎంచి చూపించే హక్కు మనకి ఎలా ఉంది? వారి పరిస్థితులను మార్చే సామర్థ్యం నీకున్నా నువ్వు అది చేయలేనప్పుడు, లేదా వారిని గౌరవించలేనప్పుడు వేలెత్తి చూపించే హక్కు, అర్హత మనకి ఉండవు. అలానే ఎవరికి దక్కినవి వారికే, ఎవరికి ఉన్నవి వారికే. మనం అనుభవిస్తున్నది మనది మాత్రమే. అది కడు పేదరికమైన, దరిద్రమైన, ఐశ్వర్యమైన, భోగమైన. వేరే వాళ్ళు అనుభవిస్తున్నది అది వాళ్ళ సంపద, వాళ్ళకి మాత్రమే హక్కు ఉన్నటువంటి సంపద. ఇప్పుడు మన వారసులకు మనకు సంపాదించి పెట్టిన ఆస్తులన్నీ పంచిస్తాం గాని ఇరుగింటికి పొరుగింటికి ఇవ్వమంటే ఇస్తామా? చెప్పం కదా, ఇవ్వము. అలాగే ఆ వారసుడు కూడా ఇవి మా తాత ముత్తాతల నుండి మాకు వచ్చినవి, ఇది మా హక్కు అని పోరాడతాడే గాని పక్కింటోడికి వెళ్ళి నీ దగ్గర ఎక్కువ ఉందిగా నాకు ఇంకొంచెం ఇవ్వని పోరాడి తీసుకోడు కదా. ఇది వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చిన హక్కు. అలాగే ఇప్పుడు అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా జన్మాంతరాలుగా మనకు వచ్చిన హక్కులు, మనం చేసిన కర్మఫలాల వల్ల మనకు వచ్చినటువంటి హక్కులు. ఆ హక్కులని హేళన చేసే అర్హత ఎవరికి ఉంది? లేదా ఆ పరిస్థితులని వెక్కిరించే అర్హత ఎవరికి ఉంది? వారి ముందు కర్మలలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎవ్వరూ చూడలేదు కదా. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎటువంటి కర్మలు ఆచరించి ఉన్నారో తెలియదు. అలాగే మొన్న మనకి కంచిపీఠాధిపతులు గురువు గారు వచ్చినప్పుడు ఒక ఇది చెప్పారండి. ఒకడు బాగా సుఖాలు ఐశ్వర్యాలు అనుభవిస్తున్నాడంటే వాణ్ణి చూసి పొంగిపోయి నువ్వు బాధలు అనుభవిస్తున్నావు, కష్టాలు అనుభవిస్తున్నావు అని కుంగిపోకు. ఎప్పుడు సంతోషంగా ఉంటున్నావు, ఎప్పుడు ఐశ్వర్యాలు అనుభవిస్తున్నావు అంటే మనం చేసిన సత్కర్మలన్నీ అయిపోతున్నాయి. అంటే సత్కర్మలన్నీ అయిపోతే తర్వాత పరిస్థితి ఏంది? పాపపు కర్మలను అనుభవించాలి కదా.
కాబట్టి సత్కర్మలన్నీ అయిపోతున్నాయి, మంచి పనులన్నీ అయిపోతున్నాయని భయపడిపోయి ఇంకా మంచి చేయాలనుకోవాలంటే అనుభవించేవాడు. అలాగే కష్టాల్లో బాధల్లో నడుపుతున్నవాడు, జీవితాన్ని నడుస్తున్నవాడు అమ్మయ్య నా పాపం ఇక్కడతో అయినా కరిగిపోతుంది అని తృప్తి పడాలంట. ఇక మీదటైనా మంచి రోజులు ఉంటాయి అని ఆశపడాలి. అంతే కదా, మనకి పెద్దవాళ్ళు చెప్పేది కూడా ఏంటండి, ఇవాళ మంచి వచ్చిందంటే అది రేపు ఉంటుందో లేదో తెలీదు. మంచి చెడు రెండు వస్తూ పోతూనే ఉంటాయి, సుఖం దుఃఖం కలిసి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ట్విన్సే, ఒకదాంతో పాటు ఒకటి ఉంటూనే ఉంటాయి. అవి మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒక్కొక్క చోట బాధలు ఎక్కువగా కనిపించవచ్చు, ఒక్కొక్క చోట విపరీతమైన సంతోషం వచ్చినప్పటికీ క్షణాల్లో అది ఆవిరైపోవచ్చు, కనుమరుగవ్వచ్చు. కాబట్టి ఏది కూడా శాశ్వతమైనది ఉండదు, ఇవన్నీ కూడా వచ్చేవి పోయేవే. మనకి ఒక సామెత ఉంటుంది కదా, ఎవరో ఒక భక్తుడు చాలా నిరాశ నిస్పృహలతో అలా రోడ్డు మీద నడిచెళ్తుంటే ఇంక అసలు ఈ జీవితం వ్యర్థం, ఎంతో డీలా పడిపోయి, అంటే అసలు ఈ జీవితం జీవించి ఉండడమే అనవసరం, అన్ని కష్టాలు ఇబ్బందులు తప్ప నేను ఈ సాగరాన్ని ఈదలేకపోతున్నానని ఏమంటారు, తన దేహాన్ని త్యాగం చేసేద్దామని వెళుతున్న ఒక వ్యక్తికి ఒక గోడ మీద రాసి ఉన్న వాక్యం అట, ఇది శాశ్వతం కాదు అని. అది చదివిన అతనికి వచ్చిన స్పృహ ఏమిటంటే, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి శాశ్వతం కాదు అని అలాంటి అర్థం ఇచ్చే ఒక వాక్యం ఉంటే, అది చూసిన వ్యక్తికి కలిగిన భావన ఏంటి అంటే, ఇప్పుడు నేను పడుతున్న ఇబ్బందులు బాధలు తొలగిపోవచ్చు కాబోలు అన్న ఆశతో మళ్ళీ తన జీవితాన్ని పునఃప్రారంభించడానికి వెనక్కి వచ్చాడట. అదే వాక్యాన్ని చదివిన ఒక అదృష్టవంతుడు, లేదా అప్పుడే ఏదో ఒక జాక్పాటో లాటరీనో కొట్టిన ఆనందంలో అలా ఆ రోడ్డు మీద వస్తున్నవాడు, ఇది శాశ్వతం కాదు అని అది చదివి, అంటే ఇవన్నీ పోతాయా అని దిగాలుగా వెళ్ళాడట. ఇప్పుడు వాడు అదృష్టవంతుడా, వీడు అదృష్టవంతుడా? ఇద్దరులో ఎవరు అదృష్టవంతులు అంటే మనం ఏం చెప్పగలుగుతాం? వాడు పొందింది అదృష్టం, అది నిలబడిద్దో లేదో అన్నది దురదృష్టం. వీడు ఇప్పటి వరకు దురదృష్టంలో ఉండుండొచ్చు, పొందుతాడన్న ఆశ అదృష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి మనం చూసే దృష్టే మన ఆలోచనని, భావాన్ని ప్రభావితం చేస్తుంది తప్ప అక్కడ ఉన్నది ఒకటే వాక్యం. ఆ వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమైంది. అది ఎందుకు అలా అర్థమైంది అంటే, వారు ఉన్న పరిస్థితులను బట్టి, వారి అవగాహన రాహిత్యం అని చెప్పడానికి లేదు కదా, వారు ఉన్న పరిస్థితుల్లో ఆ వాక్యం వాళ్ళకి అలా స్పృహలోకి వచ్చింది ఆ అర్థం అనేది. కాబట్టి జీవితం అంతే, అన్ప్రెడిక్టబుల్ అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చేవిస్తున్నాడు, ఇచ్చేవే తీసుకుందాం, అడగవలసిన అవసరం లేదు. ఒకవేళ అడగవలసిన ఏం అడగాలి? ఏదో ఇచ్చావు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉన్నా అది తీరిపోయిన తర్వాత లేదని లోట్లో ఉండద్దు, ఇంకా కావాలని ఆశపడద్దు. నువ్వు ఇచ్చావు, అనుభవించే శక్తి నువ్వు, దాని మీద ఇంకా ఆశ పెట్టుకోవద్దు. అది ఏదైనా సరే, లేదా కష్టం అనుకో, నువ్వు ఇచ్చావు, దాన్ని భరించే శక్తి నువ్వు, తర్వాత మళ్ళీ వచ్చిద్దా లేదా అనేది వద్దు, భరించే శక్తి నువ్వు, అనుభవించే శక్తి నువ్వు. ఆ శక్తి సామర్థ్యాలు మాత్రమే మనం కోరుకోవాలి. అవి ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండగలిగిన పరిస్థితుల్లో ఉండగలగాలి. కాబట్టి కోరికలు కోరి తీరితేనేమో పొంగిపోవడం, ఆ తీరకపోతేనేమో నిరాశ పడిపోవడం అవసరమే లేనటువంటి అనాయాసమైనటువంటి కృత్యాలన్నమాట మనందరి జీవితాల్లో మనం చేస్తున్నవి. కాబట్టి భగవంతుడు వసుధః, ఎల్లప్పుడూ అన్ని సంపదలని ప్రసాదించేవాడు, ఇచ్చేవాడు ఆయనే అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం కోరుకున్నది ఇచ్చాడా, కోరుకున్నది ఇచ్చాడా అనే దాంతో సంబంధం లేదు. ఆయన ఇవ్వాలనుకున్నదే ఇస్తాడు, మన పరిస్థితి, మన కర్మఫలాలను బట్టి. తర్వాత వసుహు, ఇందాక సంపదలను ఇచ్చేవాడు అని అనుకున్నాం. ఆ సంపద రూపమే ఆయన అని చెప్పే అర్థం వసుహు. అంటే పరమాత్మ ఇచ్చే సంపదలు ఏమున్నాయి? ఆయన ఇచ్చేవన్నీ కూడా ఆయనని చేరడానికి ఉపయోగపడేటువంటి సంపదలు, స్పృహలు, శక్తులు, సామర్థ్యాలు. ఇప్పుడు వాటి ద్వారా పొందాలనుకునేది ఏమిటి? ఇప్పుడు నిజమైన జ్ఞానవంతుడు భగవంతుడిని ఏం కోరుకోవాలి? నేను ఎప్పటికీ చావు రాకుండా శాశ్వతంగా బ్రతుకుండాలని కోరుకుంటాడా? ప్రయోజనం ఏముంది వాడు బ్రతుకుండి? వయసు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంటే, శరీరం కుషించిపోతుంటే, ఏ అవయవాలు మనకి దీనికి రాకపోతుంటే, సపోర్ట్ చేయకపోతుంటే, నడక రాకపోతే, మాట రాకపోతే, తిండి తినే పరిస్థితి లేకపోతే, తిన్నది అరగలేకపోతే, దేహం ఉండి ప్రాణం ఉండి ప్రయోజనం ఏమిటి? ఆరోగ్యవంతమైన జీవితకాలం కొంత సమయం ఉన్నా పర్వాలేదు, కానీ ఆరోగ్యాన్ని కోరకుండా కేవలం శాశ్వతత్వాన్ని మాత్రమే, అంటే చిరంజీవిగా మాత్రమే ఉండాలని కోరుకుంటే మనం బ్రతుకుండాలి, మరణించొద్దని మాత్రమే కోరాం. ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా అనే క్లారిటీ మనం ఇవ్వలేదు. అటువంటిప్పుడు మనకు వచ్చిన దాంతో మనం సంపూర్ణమైన జీవితాన్ని బ్రతకగలమా? అలాగే ఆ కృషించిపోతున్న శరీరంతో తర్వాతి తరాలతో సహవాసం చేయగలమా?
ఏమీ ఉపయోగమే లేదు కదా, వ్యర్థమైన కోరిక. కాబట్టి భగవంతుడు కనిపిస్తే ప్రత్యక్షమైతే కోరుకోవాల్సిన కోరిక ఏమిటి? ఇవన్నీ వద్దండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోయ్యా స్వామి, మీ దగ్గర నుంచి పక్కకు పంపించకయ్యా, మళ్ళీ మళ్ళీ జన్మలు అందించి ఈ భూమి మీదకు పంపించకయ్యా, ఈ భారాన్ని ఇవ్వకయ్యా అనే వేడుకోవాలి. కాబట్టి ఆ సంపదలన్నీ ఇస్తున్నవాడు ఆయనే, ఆ సంపదల ద్వారా పొందవలసిన అసలైన సంపద కూడా ఆయనే అని చెప్పేది వసుహు అన్న నామము. అంటే జ్ఞానులైన వారందరూ కూడా పొందాలని కాంక్షించేటువంటి ఐశ్వర్యమట, సంపదట, లేదా ఉన్నత స్థితి ఏదైనా అనుకోండి. ఈ అధికారం కావాలి అంటే ఏ అధికారం కావాలి? ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నా 5 ఏళ్లే పరిపాలన, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎన్నుకుంటారో లేదో తెలియదాయా. ఏదైనా ఒక ఊరు గ్రామం పంచాయతీ అని అనుకున్నా తాత్కాలికమే. మరి ఏది శాశ్వతమైన అధికారం అంటే పరమాత్మ దగ్గర, పరమాత్మ పక్కన, పరమాత్మతో సమానంగా పరమాత్మలో కలిసి కూర్చోగలిగిన స్థానమే శాశ్వత అధికారం అనిపించుకుంటుంది. కాబట్టి అటువంటి అధికారాన్ని కోరుకో, అర్హులమైతే అందిస్తాడు. అంతేకాని ఈ ఊరు నాదవ్వాలి, ఆ పక్క వీధి నాదవ్వాలి, ఇంట్లో ఆధిపత్యం నాదవ్వాలి అని అంటే మన ఇల్లు అంటే ఇల్లు ఇంకెన్నున్నాయి? మన ఇంట్లో మనం అధిపతి అయితే సరిపోయిందా? ఊరంతటికీ ఉన్నాడు కదా ఇంకో అధిపతి, లేదా దేశానికి ఇంకో నాయకుడు ఉన్నాడు కదా. కాబట్టి అంతకు మించివి ఉన్నతమైనవి చాలా ఉంటాయి, ఒక పదవి మనం కోరుకుంటే. కానీ భగవంతుడి దగ్గరికి చేరిన తర్వాత ఆ పదవికి మించిన స్థితి ఇంకొకటి ఉండదు. కాబట్టి అది శాశ్వతం అవుతుంది. జ్ఞానవంతులైన వారందరూ కోరుకునేటువంటి అధికారాలు, సంపదలు ఏమై ఉంటాయంటే ఇటువంటివి, ఇవి అడుగుతారు, ఇవి కోరుకుంటారు. ఆ సంపద స్వరూపముగా ఉన్నది ఎవరు అంటే పరమాత్మ. కాబట్టి వసుహు అని చెప్పుకుంటున్నాం. తర్వాత నైకరూపః, నా ఏకరూపః అంటే ఒక రూపములోనే ఉన్నవాడు కాదు. అదే కదా మనం ఇదివరకు నుంచి చెప్పుకుంది, ఒకే రూపానికి పరిమితమైన వాడు కాదు, మితమైన వాడు కాదు అని. నా ఏకరూపః అంటే అనేక రూపః. నా ఏకరూపః అంటే అనేక రూపః అంటే చాలా రూపములు పొందేవాడు. అలా అనుకున్నప్పుడు ఒక అర్థం ఎలా తీసుకోవచ్చు? భగవంతుడు ఎన్నో రూపాలు, అవతారాలు కథల ద్వారా వింటూ ఉంటాం, పురాణాల్లో చదువుకున్నాం, యుగాల్లో చూస్తూ వచ్చాం. అంటే అప్పటి పరిస్థితులు బట్టి, అప్పటి కాలమాన పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్న దుష్ట శిక్షణకు అవసరమైన స్థితిగతులను బట్టి పరమాత్మ తన అవతారాన్ని ఎత్తుతున్నాడు అవసరమైనట్టు. అంటే ఏదో ఒక అవతారానికి పరిమితమైన వాడు కాదు, కాబట్టే ఎత్తగలిగాడు అనే ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ఇంకొక అర్థం ఏం తీసుకోవచ్చు? సృష్టి అంతా చేసింది తానే, ఆ సృష్టి రచనలు అన్నిటిలో కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్న తానే అన్నప్పుడు పరమాత్మే కదా ఇన్ని రూపాల్లో వ్యక్తం అవుతుంది. ఒక చిన్న పురుగుని చూసుకున్నా పరమాత్మే, మన కంటికి కనిపించని క్రిమికీటకాలను చూసినా పరమాత్మే, మనకంటే బృహద్ రూపాలు ఉన్నటువంటి జంతు సంపదను చూసినా పరమాత్మే, మన పక్కింటి వారో ఎదురింటి వారో మన ఇంట్లో వారో చూసుకున్నా పరమాత్మే, మనకంటే ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళు పరమాత్మే, మనకంటే అందమైన వారు పరమాత్మే, మన చుట్టుపక్కల ఉన్న మనకి నిత్యం గాలిని అంటే స్వచ్ఛమైన గాలిని అందించే వృక్ష సంపద అంతా పరమాత్మే, మనకు ఆహారాన్ని అందించే పంట పొలాలన్నీ పరమాత్మే, ప్రతిదీ పరమాత్మే. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఒక రూపంలో లేడు అంటే ఒక స్థితికే పరిమితమై లేడు, ఒక రూపానికే, ఒక ఆకారానికో, ఒక అవతారానికే పరిమితమై లేడు, ఒక జన్మకే పరిమితమై లేడు. ఒక జన్మకే అంటే మన జన్మల గురించి చెప్తున్నాం. ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవకోటిలో ఏదో ఒక మానవ రాశికే పరిమితమైన లేదు. మనందరం ఏమనుకుంటాం? ఈ భూమి మీద ఉన్న మనకి మిగిలిన జంతుజాలంతోనో పక్షులతోనో సంబంధం లేదు, ఈ భూమిని అంతా మనం ఆక్రమించి బతికేయాలనే కదా ఆ రీసెర్చ్లు, ఈ డెవలప్మెంట్లు చేసుకుంటూ మీ చెట్లు చేమలు నరిగేస్తూ అడవుల్ని కాల్చేసి పక్షులకి ఆధారం లేకుండా చేసేసి మనమే ఎత్తైన బిల్డింగులు కట్టుకొని ఆ బిల్డింగుల్లో పాపం పక్షి నిలబడడానికి ఒకప్పుడు అక్కడ అన్ని పెద్ద పెద్ద మహావృక్షాలు ఉండి పాపం అది గూడు కట్టుకొని దాని సంసారాన్ని నడుపుకుంటూ వచ్చిందేమో. అవన్నీ నిర్దాక్షిణ్యంగా నరికేసి మనం రియల్ ఎస్టేట్ ఎక్స్పాండ్ చేసేసి పెద్ద పెద్ద ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వేసేసుకొని ఒకరు జీవించడానికి ఒకళ్ళు 10 ఫ్లాట్లు కొనుక్కుంటారు అనమాట. ఎందుకంటే తర్వాత 4 తరాలు కూడా ఇవ్వడానికి, లేదంటే అమ్మేసి వ్యాపారం చేయడానికి. ఈ విధంగా అంటే పరమాత్మ సమానమైన సృష్టి కోటినంతటికి హాని కలిగించి మనం మాత్రమే బతకాలి, మన బ్రతికే బాగుండాలి అన్నంత స్వార్థంగా మనిషి మాత్రమే ఉన్నాడు. కానీ మిగిలిన అన్నిట్లో ఉంది కూడా పరమాత్మే అన్న దృష్టి కలిగిన వాడు, అలాంటి ఒక ఆలోచన చేయగలిగిన వాడు వీటిలో దేనికైనా సరే హాని కలిగిస్తాడా? మహర్షి గురించి మనందరికీ తెలుసు, మనం ఏదో క్లాసులో కూడా చెప్పు. ఆయన మీద వచ్చిన
క్యాన్సర్ ప్రతి పూట అది నీరు కారుతూ కారుతూ ఉండడం వల్ల అది ఎండి దాని మీద చిన్న చిన్న క్రిములు, చీమలు, పురుగులు వచ్చి కాలుతూ ఉండేవాడు. అవి ప్రయత్నిస్తున్నా కూడా ఆయన భరించేవాట. దాని ఏమంటారు, ఆ జీవి స్వభావం దాని గుణం అది, దాని పని దాన్ని చేసుకోండి. ఆ జీవి ఈ జీవి వేరు కదా అని చెప్పారట. అంటే క్రిమికి జీవం తన దేహంలో ఉన్న ఆత్మాత్మ స్వరూపం ఒకటే అన్న జీవితాన్ని సాగించే మహర్షి గొప్పవాడికి ప్రాచుర్యంలో చెప్పబడుకు ఆయన జీవన విధానంలో నడవాలని కోరుకునే ఎంతో మందికి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలబడ్డారు. మరి మనలాగే మన ఎత్తిన వాడే కదా, ఆయన ఎందుకు అంత అయ్యాడు, ఆయన ఎందుకు అందరి చేత ఆయన వెళ్ళాలని ఎందుకు అంతమంది తపన పడుతున్నారు అంటే నిజ భగవత్వాన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వారు ఆదర్శప్రాయులయ్యారు. మనం ఎవరికి ఆదర్శపోతామండి? మనం పక్కన వాళ్ళని చూసి పడతాం, మనకు వచ్చిన దాంతో ఓ పొంగి పక్కన వాళ్ళని చొల్లేస్తాం, ఇలాంటి ఆలోచనలతో ఆదర్శించుకుంటాము. కాబట్టి సక్రమమైన ఆలోచన ఉన్నవాళ్ళు, నిజమైన భగవద్ దర్శనం చేయగలిగిన వాళ్ళే ఆదర్శప్రాయులు. వారి విధానాలే ఆచరణీయమైనవి. అందువల్ల పరమాత్మ అన్ని రూపాల్లో చూడగలిగే ఆలోచన మనలో రేకెత్తించాలి అనేది ఈ నామం యొక్క ఉద్దేశం అని నేను ఇస్తున్నాను. పరమాత్మకి చాలా ఉన్నాయి, చాలా రూపాలు ఉన్నాయంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఒక్కొక్క నామాన్ని బట్టి పరమాత్మకు ఒక్కొక్క వర్ణన చేసుకుంటూ స్థాపించుకోవచ్చు. ఒక్కొక్క నామాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు ఇందాక ఏం చెప్పుకున్న దుర్లభ కాపాడేవాడు అన్నప్పుడు భక్తజన రక్షకుడుగా, ఇది సుభుజ అన్నప్పుడు భుజబలాలు ఉన్నట్టు ఒక మంచి కండలు వలసిన ఒక విగ్రహాన్ని తయారు చేసేసి దానికి దేవుడిలా అలంకరణ చేసేసి ఇది ఈ నామాన్ని సూచిస్తుంది ఈ రూపం అని ఒక విగ్రహం తయారు చేసేయచ్చు. అలా సహస్రనామాలకి సహస్ర విగ్రహాలు తయారు చేసి పెట్టేసుకొని పూజ చేస్తే నైక రూప అవుతుందా చెప్పండి? అవుతుందా? నిజంగా ఆలోచించండి. కాబట్టి అది కాదు. భగవంతుడు అన్ని చోట్ల అంతటా ఉన్నాడు అన్నప్పుడు ఆ అంతటినీ కూడా భగవద్ రూపంతో భగవద్భావనతో చూడగలిగిన దృష్టి మనందరిలో కలగాలి అనేది ఈ నామంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. అలాగే తర్వాత నామం బృహద్రూప. ఇందాక ఒక రూపానికే పరిమితమైన వాడు కాదు అని చెప్తున్నాం, ఇప్పుడు బృహద్ రూపం అన్నాం. బృహత్ అంటే లెక్కకు అందనిది, విశాలమైనది, వ్యాపించి ఉన్నది, చాలా పెద్దది, గొప్పదైనది అన్నర్థం వస్తుంది. కాబట్టి బృహద్రూప అంటే చాలా విశాలమైనటువంటి, విస్తరించి ఉన్నటువంటి పెద్ద ఆకారము, రూపము ఆ పరమాత్మది అని అన్నప్పుడు మరి అంతే కదా, ఒక రూపానికి పరిమితం అవ్వలేదు, తాను చేసిన సృష్టి అంతా ఉన్నాడు. మరి ఏ జీవితాన్ని కాదు, తాను చేసిన సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జీవితాన్ని అన్నప్పుడు అంతా తానే ఉన్నప్పుడు, అంతా తాన శక్తే ఉన్నప్పుడు ఇది మొత్తం తనే కదా. కాబట్టి బృహద్రూప, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అన్నిటా ఉన్నవాడు కాబట్టి ఆయన బృహద్రూప అని చెప్పబడుతుంది. అదే విధంగా మనకి పోయినసారి చెప్పుకున్న భగవద్గీతలో 11వ అధ్యాయంలో శ్లోకం, అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యన్న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేకమైనటువంటి బాహువులు, ఉదరములు కలిగిన వాడు, ఆది అంతం మధ్యం లేనివాడు, విశ్వరూపుడు అని ఆ శ్లోకంలో కూడా అర్థం చేసుకుంటున్నది అదే. ఎందుకంటే ప్రతి జీవిలో ఉన్న జీవం తానే, ప్రతి జీవి కన్ను తానే, ప్రతి జీవి చేయి తానే, ప్రతి జీవి ఉదరం తానే, ప్రతి జీవి తానే. అన్ని ఉదరాలు ఉన్నాయి, అన్ని కళ్ళు ఉన్నాయి, అన్ని చేతులు ఉన్నాయి, అన్ని భుజాలు ఉన్నాయంటే ఒకే రూపానికి అన్ని వేల చేతులు పెట్టేసే కంటే ఉన్న సృష్టినంతా కూడా ఆయన రూపంగా చూడండి. అప్పుడు ఒకరికి హాని చేయాలని, ఒకరికి హింసించాలన్న ఆలోచన మనలో కలగదు. చిన్న క్రిమికీటకాలని మనకు హాని చేస్తున్నప్పుడు సంహరించిన దోమని చంపినా కూడా ఏమంటారంటే హింసాత్మక చర్యేనండి. కాకపోతే మనల్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్నాం, కానీ పాపమే చేస్తున్నాం. అది మనం బృహద్రూపహాలో చూస్తున్నాం. తర్వాత శిపివిష్ట. ఇంకా హిందూ అన్నప్పుడు ఒక పూర్తి స్వరూపంగా పరమాత్మను అర్థం చేసుకున్నాం. తర్వాత ఈ రెండు నామాలు అవే శిపివిష్ట, ప్రకాశన నాతోనే అర్థమవుతుంది కదా. కాబట్టి అన్నప్పుడు రెండు రకాల అర్థం చెప్తున్నారు. అర్థం కూడా శిపిలో వస్తుందటండి. అలాగే కాంతి కిరణములు,
కాంతి కావచ్చు, శక్తి కిరణాలు కావచ్చు, సరే ఆ కిరణాలని శక్తి అని అంటారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థం ఏమిటంటే, మనం ఈ ప్రకృతిలో చూడగలిగిన సూర్యుడు, చంద్రుడు అని అనుకుంటే వారి యొక్క తేజస్వరూపముగా ఉన్నది పరమాత్మే అని అని అవుతుంది. అలా అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న జంతు సంపద అంతా, ఎందుకు జంతు సంపద అంటే యజ్ఞ స్వరూపమైన జంతు స్వరూపముగా ఉన్నది అని చెప్తున్నాను. యజ్ఞముగా ఉండడం ఇప్పుడు తీసుకున్నట్లయితే ఆ గోవు పాల నుండి తీసినటువంటి పాలు వాటిని యొక్క నేతిని వాడతాం. ఆ విధంగా కామధేను గురించి తెలుసు కదండి, దృష్టిలో సాధించబడింది. ఉన్నతమైన గోస్వరూపంగా చెప్పుకున్నారు అనుకోవచ్చు జంతువులు అన్నప్పుడు. యజ్ఞములలో అవి సహకరించే జంతు, ఎందుకంటే అదే ద్వారానే యాగాదులు నిర్వహించి తద్వారా దేవుణ్ణి ప్రసన్నించుకోవడం. అంటే అక్కడ ఆ జంతువు ఎలా దోహపడే అంటే చేసేటువంటి అవకాశాన్ని దానికి కావాల్సిన ఇచ్చి వంటి అవకాశాన్ని అందించింది. కాబట్టి అలా తన యజమానిని ఉద్ధరిస్తుంది అని ఆ జంతు స్వరూపముగా కూడా పరమాత్మని ఇక్కడ చెబుతున్నారు. అందుకే ఇందాక మనం అనుకున్నాం కదా, వసుధ వసుహు, వసుధ తానే, వసుహు తానే, సంపదలు ఇచ్చేవాడు తానే, ఆ సంపదలను ఉద్ధరించేవాడు తానే, సంపదలను మనకి అనుభవంలోకి ఇచ్చేవాడు తానే, ఆ సంపదల ద్వారా పొందగలిగేది ఆయననే అనేదే ప్రతి చోట ప్రతి నామంలో గ్రహించాలి. ఇప్పుడు యజ్ఞ పశువు అని అన్నప్పుడు, అది పశువు అని అన్నప్పుడు ఏంటి, యజ్ఞములకు సహకరిస్తూ ఆ యజ్ఞముల ద్వారా పరమాత్మని ప్రసన్నం చేసుకునే అవకాశాన్ని ఇచ్చి ఉద్ధరింపచేసింది. అంటే అక్కడ యజ్ఞ స్వరూపమైన పశువు అన్నప్పుడు కూడా పరమాత్మే అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ సృష్టిలో వ్యాపించి ఉన్నటువంటి వెలుగుగా తేజస్సుగా ఉన్నవాడు తానే ఈ విధంగా యజ్ఞ పశువుగా మనల్ని ఉద్ధరించింది ఆయనే అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడే, ఆ మహావిష్ణువే, ఆ శ్రీ మహావిష్ణువే ఆ పశువుల రూపంలో యజ్ఞాన్ని సఫలీకృతం చేసి వారిని ఉద్ధరిస్తున్నాడు. అంటే ఆ యజ్ఞం సఫలమయ్యేటట్టు చేస్తున్నాడు. తర్వాత ప్రకాశన. ప్రకాశన అంటే వెలుగును అందించేవాడు, లేదా ఆ వెలుగుతో అన్నిటినీ వెలిగించేవాడు. ఏ దీపం వెలగాలన్నా దానికి ముందు ఆధారం ఎక్కడో ఒక చోట మరొక దీపం ఉండాలి. ఫస్ట్ అగ్గి రాజేసి ఏదైనా దీపాన్ని వెలిగిస్తేనే అది ఆధారం చేసుకుని మిగిలిన దీపాలన్నిటినీ వెలిగించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ తొలిగా అంటే ముందు వెలిగించిన దీపం ఆధారం కాదండి, ఆ దీపాన్ని వెలిగించడానికి కూడా అవసరమైన అగ్గిరేణువు ఏదైతే ఉందో అది పరమాత్మ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీపం వెలిగిస్తే దీపం మాత్రమే పవిత్రమైన రూపమని, ఆ దీపంతోనే దీపాలు వెలిగించాలని మనకి మూఢనమ్మకాలు ఉన్నాయి కదండి. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో అగరవత్తులు కానీ దీపారాధన ఒత్తులు కానీ వెలిగించకూడదు. అది మహాపాపం, మహాదోషం. ఒత్తితోనే దీపం వెలిగించాలి, నూనె పూసిన ఒత్తితోనే దీపాన్ని వెలిగించాలి. లేకపోతే ఎక్కడ లేరని పాపాలన్నీ చుట్టేసుకుంటాయి. ఆ రోజు పొరపాటున మర్చిపోయి అగ్గిపుల్లతో దీపం వెలిగించాడు అనుకోండి ఎవరైనా, వాడు ఆ రోజు కింద పడడమో, కాలికి ఏదైనా దెబ్బ తగలటమో, లేదా ఏదన్నా వెళ్ళిన పని జరగకపోవడమో పొరపాటున జరిగితే నువ్వు పొద్దున అగ్గిపుల్లతో వెలిగించావు, ఏది కూడా శాస్త్రానుసారం చేయవు, అందుకని నీకు ఇలా జరిగింది వెంటనే అనేస్తాం. ఆ శాస్త్రం మనం చదివామా? మనం చదవాల. మనకు తెలుసో లేదో కూడా మనకే తెలియదు, ఎవరో చెప్తారు అగ్గిపుల్లతో వెలిగించద్దు అని. మరి దీపం వెలిగించడానికి కూడా ఆజ్ఞ మూలమైంది కప్పడ. ఆ దీపం ద్వారా వెలిగించిన దీపం పవిత్రం ఎందుకు అయింది? అదే అగ్గిపుల్లతో వెలిగించిన దీపం ఎందుకు అపవిత్రమైందండి? అది ఎలా పాపమైంది? ఇది ఎవరైనా ప్రశ్నించుకుంటామా? ఒంటి దీపం వెలిగించకూడదు, 2 దీపాలు వెలిగించకూడదు, ఒంటి అగరబత్తి పట్టుకోకూడదు, పిచ్చి పిచ్చి అపోహలన్నీ ఇస్తారండి. ఏదైనా భగవంతుడికి అర్పించడానికేగా వెలిగిస్తుంది. భగవంతుడు చూస్తాడులే పాప పుణ్యాలని, మనం ఎవరైనా చెప్పడానికి లెక్కేయడానికి, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు ఇది దక్కలేదు అని, లేకపోతే ఇలా చేసావు కాబట్టి ఇలాంటి కీడు జరిగిందని ఎలా చెప్పగలుగుతాం? అసలు నిజంగా అది ఎంత మూర్ఖంగా ఉంటుందో ఆలోచన చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అదే అగ్గిపుల్లతో వెలిగించి
పొయ్యి మీద వంట చేసుకుంటున్న ఆ వంట పవిత్రం. అదే దాన్ని నైవేద్యంగా భగవంతుడికి అందిస్తే అది ప్రసాదం అవుతుంది, అది పవిత్రం. అదే అగ్గిపుల్లని వేరే వేరే పనులకి వాడుకుంటాం మన అవసరాన్ని బట్టి, అది ఉపయోగం. కానీ అదే అగ్గిపుల్లని దీపారాధనకి భగవంతుడి ముందు వెలిగిస్తే మాత్రం ఎక్కడ లేని పాపాలు, జన్మజన్మాల పాపాలన్నీ వచ్చేస్తాయి. గొప్పగా రావడం ఎందుకు, ఇప్పుడన్న ఈ మాట ద్వారా వచ్చే పాపం చాలన్నమాట. ఆ చేసిన ద్వారా వచ్చే పాపం కాదు, మాట ద్వారా వచ్చే పాపం. ఇలా చేస్తే పాపం వచ్చిందని చెబుతారు చూడండి, తెలిసి తెలియని నాలెడ్జ్తో, అది పెద్ద పాపం. కాబట్టి ఏ పాపం కావాలో ఏ పాపం వద్దో మనమే ఆలోచించుకుందాం. సో ప్రకాశనః అని అన్నప్పుడు అంతటినీ ప్రకాశింపచేసేవాడు. ఇప్పుడు సూర్యచంద్ర అగ్ని రూపంలో చూసుకున్నా కూడా సూర్యుని వెలుగుతోనే సృష్టి మొదలవుతుంది, చంద్రుడి వెలుగుతోనే శక్తి సమకూరుతుంది, అగ్ని వెలుగు ద్వారానే ఎన్నో పనులు భగవత్ కార్యాలతో మొదలుకొని మనకి కావలసిన అవసరాలన్నీ కూడా అగ్ని రాజేయడం ద్వారానే మొదలవుతున్నాయి. ఇప్పుడు యజ్ఞాగ్నిని వెలిగించాలంటే అగ్నే కావాలి. భగవంతుడికి కావాల్సిన ప్రసాదాన్ని తయారు చేయాలి, నైవేద్యాన్ని. భగవంతుడికి కావాల్సిన నైవేద్యాన్ని భగవంతునికి కావాల్సిన అనకూడదు, భగవంతునికి సమర్పించాలనుకున్న నైవేద్యాన్ని వండడానికి అగ్ని కావాలి. మన నిత్యకృత్యాలు తీర్చుకునే క్రమంలో చాలా చోట్ల అగ్ని కావాలి. ఇలా సూర్యచంద్ర అగ్ని స్వరూపముగా సృష్టినంతా ప్రకాశింపచేస్తున్నవాడు. అంటే కేవలం ఆ వెలుగులు ప్రసరిస్తున్నానే కాదు, ఇన్ని రకాలుగా ఉద్ధరిస్తున్నవాడు. కాబట్టి పరమాత్మని ప్రకాశనః అని చెప్తున్నాము. కాబట్టి ఈ సమస్త సృష్టికోటి అంతా కూడా నిత్యం వెలుగొందుతూనే ఉంది, ఆరోగ్యముతో అష్టైశ్వర్యములతో అన్నిటితో ఉంది. ఎందుకంటే ఆయన వసువుగా ఉన్నాడు కాబట్టి. వసుహు వసుదః శిపివిష్టః ప్రకాశనః అంటే మన వైభోగాలకి లోటే లేదట. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుందాం, మనకి ఈ భూమి మీద మనకు బ్రతుకునిచ్చి జన్మనిచ్చి పొంగిచ్చేశాక అంగరంగ వైభవంగా మన జీవితం నడిచేటట్లుగా ఆయన రచించి ఆయన శక్తి సామర్థ్యాలన్నీ పణంగా పెట్టి మనల్ని కాపాడుతూ మనల్ని ఉద్ధరిస్తున్నాడు పరమాత్మ. మనకి ఇంకా లోటు లేదు. ఈ గుండె నిబ్బరమైన మాటని మనము నిత్యం స్మరించుకుందాం. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. పరమాత్మే ఉన్నాడు, చూస్తున్నాడు, చూసుకుంటాడు కూడా కాదండి, ఆయన చూస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. ఇవే స్మరించుకుంటూ ఉందాం. పరమాత్మ చూసుకుంటున్నాడు, పరమాత్మ చేస్తున్నాడు, ఇవే స్మరించుకుంటూ ఉందాం. ఆ స్మరణలోనే తరిద్దాం, ఆ స్మరణలోనే భగవంతుణ్ణి చేరుకుందాం. ఇది ఇవాళకి మనం తెలుసుకుంటున్న నామాలు. మిగిలిన తర్వాత చూద్దాం.